हसन मदीना टूर्स एंड ट्रैवल्स बरसों से हुज्जाज इकराम की खिदमत में मसरूफ। भरोसा आपका, खिदमत हमारी। हैदराबाद में गाड़ियों से होने वाली आलूदगी के खिलाफ सख्त कार्रवाई करते हुए तेलंगाना हुकूमत ने गुज़िश्ता 24 माह के दौरान शहरी हुदूद में 51,000 से ज़ायद गाड़ियों के खिलाफ मुकदमा दर्ज किए हैं और 6 करोड़ रुपए से ज़ायद जुर्माना वसूल किया है। असेंबली में सवालात के जवाब में वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने बताया कि 22,340 गाड़ियां फिटनेस सर्टिफिकेट के बगैर जबकि 28,970 गाड़ियां पोल्यूशन अंडर कंट्रोल PUC सर्टिफिकेट के बगैर चलती हुई पकड़ी गई हैं, जिसके नतीजे में फिटनेस खिलाफ वर्जियों पर 4.28 करोड़ और PUC खिलाफ वर्जियों पर 2.38 करोड़ रुपए जुर्माना आयद किया गया। उन्होंने मजीद कहा कि महकमा ट्रांसपोर्ट को मुकम्मल तौर पर डिजिटल बनाया जा रहा है। रियासत में 1.8 करोड़ गाड़ियां और 550 पोल्यूशन टेस्टिंग मराकज काम कर रहे हैं, जबकि पुरानी गाड़ियों को स्क्रैप करने और खुदकार टेस्टिंग स्टेशन कायम करने जैसे इक़दाम से आलूदगी पर काबू पाने की कोशिश तेज कर दी गई है। ఇప్పటికే ఈ ఫిట్నెస్కు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచనతోటి రాష్ట్రంలో దాదాపు 1,80,00,000 వాహనాలు ఉన్నాయి అధ్యక్ష. 1,80,00,000 వాహనాలకు సంబంధించి మరి నిరంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 550 పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇది కాక ఇప్పటికే ఒక 15 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్, అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా కంపల్సరీ వాహనాలన్నీ ఫిట్నెస్ ఉండి అందులో పొల్యూషన్ రహితంగా ఉండాలనేటువంటి టాప్ ప్రయారిటీ తీసుకొని మరి డిపార్ట్మెంటు వారు చెప్పినటువంటి లేటెస్ట్ టెక్నాలజీతోటి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా పొల్యూషన్కు సంబంధించి పొల్యూషన్ రహితంగా ఉండడానికి మీరు గతంలో ఆర్టీసీకి చూస్తే కూడా మనం బస్ వెనుక పోవాలంటే బట్టలు నల్లగయ్యేటువంటి పరిస్థితి ఉండే. ఇలా ఆర్టీసీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని 15 సంవత్సరాల పైబడ్డటువంటి వాహనాలన్నీ కూడా స్క్రాపింగ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన మోటార్ వెహికల్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కు ద్వారా ఈ యొక్క స్క్రాప్ను 15 సంవత్సరాలు పైబడ్డ ప్రభుత్వ వాహనాలను కూడా ఖచ్చితంగా వాటిని స్క్రాప్ చేస్తున్నాం అధ్యక్ష. అయితే బయట ప్యాసింజర్కి సంబంధించిన వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ పేరు మీద ఎగ్జంప్షన్ చేసి ఆ వాహనాలను నడుపుకోవడానికి ఒక జీవోలో వెసులుబాటు ఇచ్చినారు. దాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో మరి కేంద్ర మంత్రి గడ్కరీ గారు కలిసినప్పుడు ఈ వెసులుబాటు వల్ల కఠినంగా మేము నిర్ణయించలేకపోతా ఉన్నాం. ఆ 15 సంవత్సరాలు వాహనాలు దాటి పొల్యూషన్ కారణమవుతున్న వాహనాల మీద కఠినమైన చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్తాను అధ్యక్ష. అది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం. 15 సంవత్సరాలు పైబడ్డ అన్ని వాహనాలను స్క్రాప్కు తీసుకుపోయేటువంటి విధంగా, అదేవిధంగా గౌరవ సభ్యులు మాట్లాడినటువంటి విధంగా ఈ ఫిట్నెస్కు సంబంధించిన ఏ విధంగానైతే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ మొదటి దశలో 15, మొత్తంగా 37 కేంద్రాల్లో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో పోయే విధంగా చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్ ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళినప్పుడు మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఢిల్లీలో డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొరపాటున ఇచ్చినట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి అన్నీ కూడా ఆటోమేటిక్గా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ ఉండాలి అనేటువంటి ఆలోచనతో దానిలో భాగంగానే చెక్ పోస్టులు ఎత్తేసినాం, వాహన సారథిలో జాయిన్ అవుతా ఉన్నాం, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం, కెమెరాస్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా రవాణా శాఖను కూడా అప్రమత్తం చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. అందులో భాగంగానే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్. కానీ పొల్యూషన్ సంబంధించి వారు గౌరవ హైదరాబాద్ సంబంధించి ఎప్పుడు కూడా వాటర్ ట్యాంకర్స్ సప్లై సందర్భంగా మేము కూడా అప్పుడప్పుడు గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా మా శాఖను ఇమీడియట్గా వాటర్ బోర్డుకు సంబంధించి ఫస్ట్ ప్రిలిమినరీగా, ఎందుకంటే పబ్లిక్ కన్జంప్షన్ డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది కాబట్టి, బట్ ఇమీడియట్గా ఫస్ట్ ఒక నోటీస్ ఇచ్చి అన్ని వాహనాల ఫిట్నెస్ పొల్యూషన్కు సంబంధించి కొన్ని హైర్ ఉన్నాయి, కొన్ని ఓన్ ఉండొచ్చు, ఏదైనా పొల్యూషన్ కారణమవుతున్నప్పుడు దాని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి. तेलंगाना में साल 2025 के दौरान आतिशबाजी के 8,861 वाकयात पेश आए हैं, जिनमें से 163 अफराद जाँबाज हुए, जबकि 879 करोड़ रुपए से ज्यादा मालियाती नुकसान रिकॉर्ड किया गया। असेंबली के सरमाई इजलास में फायर सर्विसेज महकमा पर बहस के दौरान वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने बताया कि साल के 2 बड़े सानेहात में संगारेड्डी के करीब सकाची इंडस्ट्री धमाका और हैदराबाद के चार मीनार में आतिशबाजी शामिल हैं, जहां एक ही मकान में 17 अफराद जाँबाज हुए थे। वजीर ने कहा कि कांग्रेस हुकूमत फायर सेफ्टी निज़ाम को मजबूत बनाने के लिए जामा इक़दाम कर रही है। रियासत में
इस वक्त 138 फायर स्टेशन मराकज, 544 फायर गाड़ियां और हालिया बरसों में 58 नए फायर स्टेशन कायम किए गए हैं, जबकि अवामी बेदारी के लिए 13,658 फायर सेफ्टी प्रोग्राम्स मुनक्कद करके अवाम को बचाव और तहफ़्फ़ुज़ की तरबियत दी गई है। रूह को सुकून, ईमान को ताजगी देने वाले एक मुबारक सफर के लिए उम्मती मुस्लिमा के लिए एक बेमिसाल मौका। डीलक्स उम्रा पैकेज 81,000 रुपीस में, सुपर डीलक्स VIP उम्रा पैकेज सिर्फ 99,000 में। हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मती मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। दीदार करे काबा और मदीने का हसन मदीना टूर्स एंड ट्रैवल्स के साथ। पहला उम्रा मुअल्लिम की निगरानी में, दूसरा उम्रा मस्जिद जुराना से, सब कुछ आलिम दीन की रहनुमाई में। मक्का 5 स्टार और 3 स्टार होटल्स सिर्फ 200 मीटर्स पर, मदीना 4 स्टार और 3 स्टार होटल्स सिर्फ 50 मीटर्स के फासले पर। AC रूम अकोमोडेशन, वीजा, टिकट, रोजाना 3 वक्त हैदराबादी जायकेदार खाने, AC बस ट्रांसपोर्टेशन, शोल्डर बैग और हैंड बैग फ्री, गाइड के जरिए मक्का और मदीना की मुकम्मल ज़ियारतें, लॉन्ड्री सर्विस, जमजम, रियाजुल जन्ना की नमाज का अपॉइंटमेंट, डायरेक्ट फ्लाइट्स। इसके साथ साथ फॉरेन विजिट वीजा की सहूलत भी दस्तयाब। UK स्टूडेंट वीजा, बेस्ट यूनिवर्सिटी, सक्सेस गारंटी। फॉरेन विजिट वीजा की फास्ट सर्विस रहेगी। शब मेराज, शब बारात, रमजान करीम के 3 स्टार 5 स्टार लो बजट उम्रा पैकेजेस की बुकिंग अब शुरू हो चुकी है। लैंड पैकेज और क्लॉक टावर, हिल्टन उम्रा इंडिविजुअल पैकेज दस्तयाब। एक जरूरी ऐलान, हज 2026 की बुकिंग जल्द बंद होने वाली है। महदूद नशिस्तें बाकी हैं। सिर्फ 5,50,000 रुपए और 4,80,000 रुपए 1 मंथ पैकेज और 20 डेज का पैकेज। जल्दी करें, विजिट करें हसन मदीना टूर्स एंड ट्रैवल्स। मेन ऑफिस बल्लागुड़ा बिसाइड मार्बल पैलेस, सुभान कॉलोनी, हैदराबाद। ब्रांच ऑफिस बेगमपेट, ओल्ड एयरपोर्ट रोड, नियर किम्स हॉस्पिटल। कर्नाटका ब्रांच ऑफिस फ्रेजर टाउन, बैंगलोर। आज ही तशरीफ लाएं और अपना मकबूल सफर तय करें।